హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 5.5 కిలోమీటర్ల మేర 8 వరుసలతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు 650 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. నాగ్పూర్లో నిర్మించిన ఓ డబుల్ డెక్కర్ కారిడార్ నమూనాలోనే ఇక్కడ కూడా నిర్మించాలని భావిస్తున్నారు. ఆ నమూనా ప్రకారం కింది భాగంలో సర్వీస్ రోడ్డు ఉంటుంది. మధ్యలో NH65 అయిన విజయవాడ హైవే మార్గం అనుసంధానమవుతుంది. దానిపైన మెట్రో రైలు మార్గం ఉంటుంది. ఈ మేరకు ఎలివేటెడ్ కారిడార్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనుంది. ఇందుకోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ నెల 6న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు. ఆదివారం ఆయన ఎల్బీ నగర్ పనామా చౌరస్తా నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు విజయవాడ జాతీయ రహదారిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ రామ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం వెంటనే DPRను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైవే నుంచి ప్రధాన చౌరస్తాలు, కాలనీలకు వెళ్లే చోట్ల యూటర్న్లను ఏర్పాటు చేస్తూ డబుల్ డెక్కర్ రోడ్డును జూన్లోపు నిర్మిస్తామన్నారు. విజయవాడ హైవేపై 17 చోట్ల ప్రమాద స్థలాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 2 గంటల్లో చేరుకునేలా మరో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డును నిర్మించనున్నామని, ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. 2 నెలల్లోనే ఈ పనులు మొదలవుతాయన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై ఎంతో నమ్మకం ఏర్పడిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తప్పక గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ విజయవాడ NH65 మార్గంలో ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. అందుకే NHAI ఈ రోడ్డును విస్తరించడంతో పాటు అవసరమైన చోట్ల విజయవాడ వరకు ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే 2021లో చింతలకుంట నుంచి మల్కాపూర్ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు 541 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హయత్ నగర్, వనస్థలీపురంతో పాటు మరో 1-2 చోట్ల అండర్ పాస్లను నిర్మించాలని నిర్ణయించారు. అయితే అండర్ పాస్లకు స్థానికులు అంగీకరించలేదు. ఫలితంగా ఈ కొద్ది దూరం మినహా మిగతా చోట్ల దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర్, చింతలకుంట నుంచి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా మెట్రో రైలు 2వ దశ అనుమతుల బాధ్యతను కూడా సీఎం రేవంత్ తనపై పెట్టారని వెంకట్రెడ్డి చెప్పారు. త్వరలో రేవంత్తో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తామన్నారు.